చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటిగా సరైన వివరణ చెప్పకుండా చిన్న పిల్లలే గారిని పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం కమిటీ. లారీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రామానాయుడు గారు శివారెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రగతి నగర్ లక్ష్మీకరా చిన్నగా ఇంకా కుర్చీ లేదు పిలుస్తానా. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చారులత నాగరాజు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా చాలా మంది చలపతి సహాయ కార్యదర్శి వేదిక మీదకి రాస్తున్నారు. అధ్యక్షుల వారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మంజులమ్మ పద్మనాభరెడ్డి సరే కామ్రేడ్ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు ఇచ్చేశారు ముఖ్య అతిథిగా. అదే సీనియర్ నాయకులు పద్మాపురం శాఖ కార్యదర్శి లక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కోటయ్యన్న రా కుర్చీ తెచ్చుకో. అదే నీ కుర్చీ ఎట్లా తెచ్చుకో. ఏబి బర్ధన్ కాలనీ శాఖ మహాసభల సందర్భంగా ఈరోజు అది బలోపేతం అవుతా ఉన్నాయి. ఒకప్పుడు ఈ రెండు ప్లాట్ మొత్తం చూడండి, ఖాళీ ప్లేట్లు అన్నీ పందికొక్కలాగా బలిసిలోనే చేతుల్లో అవి దళిత చేతుల్లో లేవు. ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉందో అక్కడ గుడిసెలు వేసుకుంటే అవి నిలబడ్డాయి తప్ప మిగతా అన్నీ కూడా భూస్వాముల చేతికి వెళ్ళిపోయినాయి, కాంట్రాక్ట్ చేతికి వెళ్ళిపోయినాయి. అనుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద ఆందోళన సాధించి తప్ప ఈ రోడ్లు రాలే. దేవుడు చెరువులు ఆక్రమించాలని పథకాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది. కార్మికులు నష్టపోయారు. దానికి వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు ఇస్తామంటే ముఖ్యమంత్రి ₹1,00,00,000 ఇవ్వాల్సిందని చెప్పింది. మేమేమన్నాం, విమానంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళు ₹1,00,00,000 ఇస్తారు, వర్కర్కి మాత్రం 10 లక్షలు ఇస్తారని చెప్పేసి. అట్లా మనం మేనేజ్మెంట్ పెండాలి. ఇక్కడ మామిడి రైతులు అల్లాడుతున్నారు. కేజీ ₹4 ₹5 పెట్టిన మేము కొనమని చెప్పేసి ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. కానీ పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ముసలి కన్నీళ్ళలాగా నేను ఒక ₹4 ఇస్తాను కలిపి మీరు అమ్మండి అంటాడు. అంటే ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు ₹4, ఈయన ఇచ్చారు ₹4 కలిపి ₹8 మామిడి పండ్లు మామిడికాయ అమ్మని చెప్తున్నాడు. మీ ₹4 ఎక్కడి నుంచి ఇస్తారు? మీ జోబు నుంచి తీరు. ప్రజల చేత వసూలు చేసిన పన్ను, ఆ పన్ను నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మీరు ఇస్తున్నారు. అట్టెందుకు ఇవ్వాలి మీరు? వీళ్ళ ఫ్యాక్టరీ యజమానులు జ్యూస్ తెచ్చి ఫారిన్కి అమ్ముతున్నారు కదా, ఎంత కమ్ముతారు బిల్లు తీయమని చెప్పండి, ఎంత లాభాలు కమ్ముతారు బిల్లు తీయమని చెప్పండి. అవి చేయరా మీరు? ప్రజల చూపుతో వాళ్ళకి ఇచ్చి ఫ్యాక్టరీ యజమానుల యొక్క కంటిన్యూ చూడడానికి ప్రయత్నిస్తారు తప్పితే రైతాంగానికి కంటిన్యూతో పనిచేస్తారు. మీరు ఒత్తిడి చేసి యాజమాన్యంతో ₹12 కేజీ అక్కడ అమ్మించేటువంటి పద్ధతిలో మీరు చేయాలి తప్ప మీరు ముసలి కన్నీళ్ళలాగా మేము ఒక 4 ఇస్తాం, మీరు ఒక 4 ఇవ్వండి బిడ్డలు చేస్తారు. ఇదంతా మోసపూరితమైన ప్రకటన చంద్రబాబు నాయుడుది. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మేనేజ్మెంట్ని ఒత్తిడి చేసి ₹12 కొనండి లేదా బూసిపాలు దొరుకుతామని చెప్పండి. వాళ్ళు ఏడికి పోతా చూద్దాం. వాళ్ళంతా విదేశాలకు ప్రమాణంగా అమ్ముకుంటారు, పోయి గల్ఫ్ కంట్రీస్కి అమ్ముకుంటారు, అమెరికాకి అమ్ముకుంటున్నారు. అదే మామిడి రైతులను తక్షణం కాపాడాలి. బయట వాళ్ళందరూ కూడా దీనిలో బజార్లో పోసేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఊరికి కపట నాటకాలు కాదు, చిత్తశుద్ధితో ఫ్యాక్టరీ యజమానుల్ని ముక్కు బిగించి వాళ్ళ మీద వసూలు చేయమని చెప్తాము. దీనిపై జగన్ వస్తున్నారు. ఇప్పుడు జగన్ సమస్య వస్తుంది. ఏమన్నా చనిపోతారు, లేదా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, శుభకార్యక్రమాలు జరుగుతున్నాయి, అశుభకార్యాలు జరుగుతుంటాయి, పోయి పక్కన తప్పేం లేదు, ఎవరైనా పోవాల్సింది. కానీ దానికి వేల మందిని మొబిలైజ్ చేసి డీజీ మ్యూజిక్ సౌండ్స్ పెట్టుకొని పెద్ద గందరగోళం చేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందా? నాకు అర్థం కాలేదు.
చనిపోయిన వాళ్ళని సంతాపం ప్రకటించడానికి ఏదో పెళ్లికి భజంత్రాలు కొట్టేట్టుగా పెళ్లికి ఊరేగింపు చేసేట్టుగా దేవుడి పెళ్లిని ఊరేగించేసేట్టుగా చేసి మీరు లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి మేము మమ్మల్ని పనులు కూడా లేరా మాకు స్వేచ్ఛ కూడా చేస్తాం ఇప్పుడు అంటారా? మీరు ఉన్నప్పుడేమో ప్రజలు కాదు చెట్లు అడ్డు చెట్లు నరికి ఇచ్చేసారు. కానీ ఇప్పుడేమో బందీ మార్పు లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసుకుంటూ మేము సంతాప సభ సంతాప ప్రకటన చేస్తానంటే అది మాకు స్వేచ్ఛ అంటున్నారు. మొన్న అదే కదా జరిగింది. నీ కారు కింద వాడు చచ్చిపోయాడు, సరే ఆయన సంబంధం లేకపోవచ్చు, నీ కారు కింద వాడు చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు? ఇవన్నీ మీరు కేవలం చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించడం కాదు, చనిపోయిన సవాళ్ళను కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కకృత ఇంకోటి కాదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీరు మర్యాదగా పోయి పలకరించండి, సానుభూతి చెప్పండి, ఎవరేం పట్టించుకోరు. దీనికి ఇంత హంగామా అవసరం మా ఉద్దేశం. ఈ మామూలు రైతుల కోసం కూడా వస్తున్నాం రాని మామూలు రైతులు రాని తప్పే ఉంది. ఆయన ఉన్నప్పుడు ఆందోళన చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. దానికి మీరు చేస్తున్నటువంటి పర్యటన ఏంటని రాయితీలు రమ్మనండి, వాళ్ళు ఉంటారు అక్కడ, మీ పాటికి మీరు చేయండి. మీరు ఎత్తగానే మామూలు రైతులకు సంబంధం లేని వాళ్ళని వేల మంది ప్రోగ్రామ్ చేసి హంగామా చేసి లానాడు క్రియేట్ చేస్తుంటే వాళ్ళకేం లాభం? అచ్చంగా మామిడి రైతులు రమ్మని చెప్పండి, ఒక హాల్ మీటింగ్ వేసుకోండి, అడిపోయి మాట్లాడి నాకేం బద్దలు. మీరు వెళ్ళడం వేల మందిని మామిడి రైతుల సంబంధం మొబైల్ చేసుకుని పోయి డీజే మ్యూజిక్ పెట్టుకొని సౌండ్ పెట్టుకుని చేస్తూ ఉంటే ఇది మామిడి యాత్రలని మామిడి రైతులని పరామర్శించడం కాదు, మామిడి రైతులను కూడా ఉపయోగించుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. అది కరెక్ట్గా నా ఉద్దేశం.